ఐ నో అడల్టింగ్ ఇస్ టఫ్, కానీ బిజీ లైఫ్లో ఐ జస్ట్ ఫర్గాట్ టు టేక్ ఎ బ్రేక్. సో ఇవాళ నన్ను నేను ప్యాంపర్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. మీరు కూడా నా అలాగే మిమ్మల్ని మీరు ప్యాంపర్ చేసుకుందాం అనుకుంటే వాచ్ టిల్ ద ఎండ్. యాజ్ అ 90s కిడ్గా రోజా సినిమా ఫస్ట్ టైం చూసిన దగ్గర నుంచి స్నో ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేయాలి అనేది ఒక చిన్న కోరిక ఉండిపోయింది. సో ఇవాళ ఎక్స్పీరియన్స్ చేద్దాం పదండి. ఈ బ్లాక్ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టుంది. ఇక్కడ కొన్ని మోటార్ సీన్స్ పెట్టుకుందాం. జస్ట్ రిలాక్స్. ఒరే ఆపండ్రా అయ్యా. నాకు డౌట్ వచ్చింది భయ్యా, ఈ ఐస్ ఉంది కదా, ఈ ఐసు దీన్ని మనం పెప్సీలో కలుపుకొని రావచ్చా? దిస్ ఈజ్ ద ఐస్ ఆఫ్ ఎమోషన్. షాట్ ఓకేనా? ఓకే కదా? Neymar could be a chance here. Goes for the return. It's Neymar. ఇప్పుడు దాకా లైఫ్లో ఎప్పుడు ఫ్రీజర్లో ఉన్న స్నోని తప్పితే రియల్ లైఫ్లో స్నోని ఇప్పుడు దాకా చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇవాళ చూశాను అండ్ ఇట్ వాజ్ సో గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ లైఫ్లో ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అనేది ఉంటూనే ఉండాలి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసేసి నాలా ఐసైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 3D సినిమాలు 4D సినిమాలు ఎలా ఉంటాయో ఒకసారి నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఎవ్రీ డే గేమ్స్ ఆడుతూ ఉండేవాడిని. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ జస్ట్ గేవ్ అప్. కానీ మళ్ళీ ఒక గేమ్ కొనటం వల్ల ఐ థింక్ ఐ విల్ స్టార్ట్ ప్లేయింగ్ అగైన్. సో బేసికలీ మనకి లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ అని అంటే గుర్తొచ్చే నెంబర్ 1 పర్సన్ రానా గారు. సో దిస్ వాజ్ హిస్ చైల్డ్హుడ్ హౌస్ అనమాట. అండ్ తను వాళ్ళ ఫ్రెండ్తో కలిసి హీ మేడ్ ఇట్ ఇంటూ రెస్టారెంట్. అండ్ నేను రానా గారి ఫేవరెట్ పిజ్జా ఆర్డర్ చేశాను విత్ అన్ ఐస్ టీ.